ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం ఈ బ్లాక్ బస్టర్ ఫైనల్ కోసం దుబాయ్లోని పోలీస్ అధికారులు అభిమానులను హెచ్చరించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని మ్యాచ్కు ముందు సూచించారు. క్రికెటర్లను కలవడానికి స్టేడియంలోకి వస్తే 3,80,000 రూపాయల నుండి 2 కోట్ల వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. ఆటగాళ్లపై వస్తువులను విసిరితే 7,61,000 రూపాయల నుండి 2.285 మిలియన్ల వరకు జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా జాత్యహంకారం, హింస, రాజకీయ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదకరమైన బాణసంచాలు, క్రాకర్స్ లాంటివి ఉపయోగించొద్దని, అలా చేస్తే కఠినమైన శిక్షలు విధించబడతాయని పోలీసులు అభిమానులను హెచ్చరించారు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. దీంతో ఇండియా ఫైనల్కు చేరుకుంది. ఇండియా తుది సమరానికి చేరుకున్న ఆనందంలో ఒక అభిమాని గ్రౌండ్లోకి వేగంగా దూసుకొచ్చి రాహుల్ను కౌగిలించుకున్నాడు. ఈ సంఘటన తర్వాత దుబాయ్ పోలీసులు ఆటగాళ్లకు భద్రత కల్పించడం కోసం రూల్స్ను కఠినతరం చేశారు.